నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నింగిని తాకే ఆకాశహార్మ్యాలు, సిరి సంపదలతో తొలతూగే నగరాలు, ప్రపంచ పర్యాటకులకు భూతల స్వర్గాలు. ఇది నిన్నటి వరకు మనం చూసిన గల్ఫ్ వైభవం. కానీ నేడు ఆ వైభవంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అపారమైన చమురు నిల్వలతో ప్రపంచ గమనాన్ని శాసించిన అరబ్ దేశాలు నేడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడ్డాయి. గల్ఫ్ దేశాల బ్యాలెన్స్ షీట్ రక్తమోడుతోంది. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి గల్ఫ్ గజగజ వణికిపోతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గల్ఫ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మధ్య రహస్య దాడులు, ప్రతిదాడులు చర్చనీయాంశంగా మారాయి. సీక్రెట్ ఆపరేషన్స్ అందరినీ పరేషాన్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఇరాన్ అంటే భయపడిన అరబ్ దేశాలు ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టాయా? టెహ్రాన్ గుండెల్లో నిద్రపోవాలని యుఏఈ, సౌదీ అరేబియా ఫిక్స్ అయ్యాయా? అసలు గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న వార్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? గల్ఫ్ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికాను అడ్డం పెట్టుకుని ఇరాన్ను అడ్డుకున్న సౌదీ, యుఏఈ ఇప్పుడు రూటు మార్చాయి. దెబ్బకు దెబ్బ, దాడులకు ప్రతి దాడులు అంటూ రెచ్చిపోతున్నాయి. ఓవైపు ఇరాన్పై యుఏఈ రహస్య దాడులకు పాల్పడినట్టు వార్తలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు కువైట్ దీనిని ఆక్రమించేందుకు ఇరాన్ యత్నించింది. అలాగే సౌదీ అరేబియా కూడా ఇరాన్పై దాడులకు దిగిన విషయం బయటకొచ్చింది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనను తీవ్రతరం చేసింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది కువైట్. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి భీకర దాడులు చేసింది. ఆయా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్పై గల్ఫ్ దేశాలు ప్రతి దాడులు చేశాయి. అయితే ఇదంతా రహస్యంగానే జరిగింది. సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇరు దేశాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2026 ఏప్రిల్లో ఇరాన్లోని లావాన్ దీవి చమురు శుద్ధి కేంద్రంపై యుఏఈ దాడి చేసింది. ప్రతీకారంగా యుఏఈ, కువైట్ పై 2800 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది టెహ్రాన్. 2026 మార్చి చివరిలో సౌదీ వైమానిక దళం ఇరాన్పై టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దాడులు చేసిందట. అనంతరం రియాద్, టెహ్రాన్ మధ్య దౌత్య చర్చలు జరిగి ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన కుదిరిందట. కువైట్లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం. ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్స్తో పాటు సైనిక స్థావరాలు ఉన్నాయి. ఐఆర్జీసీకి చెందిన 6 సిబ్బంది చొరబడేందుకు ప్రయత్నించారని కువైట్ ఆరోపణ. ఆ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది. అయితే కువైట్ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. 6 సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నౌకాయానానికి అంతరాయం కలగటంతో గల్ఫ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు కింగ్ మేకర్ చైనానే. అటు ఇరాన్కు రాడార్ టెక్నాలజీ ఇస్తూనే ఇటు సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో పెట్టుబడులు పెడుతూ డ్రాగన్ డబుల్ గేమ్ ఆడుతోంది. అమెరికా పట్టు కోల్పోతున్న వేళ గల్ఫ్లో చైనా తన పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. గల్ఫ్ దేశాలకు చైనా నేరుగా సైనిక అండ ఇవ్వలేదు. కానీ ఇరాన్ యుద్ధంలో దౌత్యపరమైన మధ్యవర్తిత్వం, ఆర్థిక సహకారం, సాంకేతిక మద్దతు ద్వారా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. చమురు సరఫరా భద్రత, హార్మోజ్ జలసంధి స్థిరత్వం బీజింగ్కు కీలకం. అందుకే చైనా పాత్రను 3 కోణాల్లో చూడొచ్చు. ఇరాన్కు సాంకేతిక సహాయం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు, అగ్రరాజ్యాలు అమెరికా, చైనా పోటీ ప్రభావం వంటివి ముఖ్యమైన అంశాలు.